స్నేహితులారా, వర్డ్ రిసమ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతము మనము ఆదికాండం గ్రంథ అధ్యయనాలను ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానాలు మీ జీవితాలకు అర్థవంతంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని ఎంతో ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో తూర్పు దేశపు రాజులు సొదొమ గొమొరాలను స్వాధీనం చేసుకున్నప్పుడు వారి నుండి అబ్రహాము లోతుని విడిపించడాన్ని గూర్చి, అబ్రహాము వారి దోపుడు సొమ్మును తిరస్కరించడాన్ని గూర్చిన వివరాలను విపులంగా తెలుసుకుందామా? మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మధురమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 14వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము తూర్పు దేశపు రాజులు సొదొమ గొమొరాలను స్వాధీనం చేసుకున్నప్పుడు అబ్రహాము లోతును వాటి చెర నుండి విడిపించడాన్ని చూస్తాం. ఈ 14వ అధ్యాయంలో మనము మొట్టమొదటిగా నమోదు చేయబడిన యుద్ధాన్ని చూస్తాం. అందులో అబ్రాము లోతును విడిపిస్తాడు. అదేవిధంగా మనము మొదటి యాజకుని ప్రత్యక్షతను చూస్తాం. ఆ సమయంలో మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించినట్టుగా ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ ఉన్న రెండు గొప్ప సత్యాలు ఇవే. ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత విశేషమైన అధ్యాయం. ఇది కథకు ఏమాత్రము సరిపోతున్నట్లుగా అనిపించదు. దీనిని వదిలేసిన కథలో ఎలాంటి అంతరాయము ఉండదనిపిస్తుంది. కానీ ఇది ఆదికాండ గ్రంథంలోని అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా ఉంటున్నది. ఇక తూర్పు దేశపు రాజులు సొదొమ గొమొరాలను స్వాధీనం చేసుకున్న వైనాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లో యోమేరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయియుల రాజైన షెమెబెరుతోను, సోయరను బెలారాజుతోను యుద్ధము చేసిరి. ప్రియులారా, అన్నిటికంటే ముందుగా ఇది ఒక చారిత్రక పత్రము అని నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. మొదటి 11 వచనాల్లో తూర్పు దేశపు రాజులు సొదొమ మరియు గొమొర రాజులను ఓడించారని నమోదు చేయబడింది. చాలా సంవత్సరాల పాటు విమర్శనాత్మక తీవ్రవాద పండితులు దీనిని తిరస్కరించారు. ఈ వ్యక్తుల పేర్లు లౌకిక చరిత్రలో ఎక్కడా కనిపించవని మరియు ఇది చాలా హాస్యాస్పదమైన కథ అని అన్నారు. అయితే ఈ రాజుల పేర్లు స్మారక చిహ్నాలు మరియు శిలా ఫలకాలపై కనుగొనబడ్డాయని, వారు నిజంగా ఉనికిలో ఉన్నారని ఇది నిరూపిస్తుందని మీకు తెలుసా? వాస్తవానికి అమ్రాపేలు అనే వ్యక్తియే ఇతర లౌకిక చరిత్రలో ప్రస్తావించబడిన హమురాబి అని ఇప్పుడు తెలిసింది. ఇక్కడ మనకు ఉన్న ఈ నమోదు అత్యంత ప్రాముఖ్యత కలిగింది. యుద్ధం జరిగింది మరియు ఇది పవిత్ర లేఖనాల్లో ప్రస్తావించబడిన మొదటి యుద్ధం. మానవ జాతి చాలా ప్రారంభంలోనే యుద్ధాలు చేయడం మొదలుపెట్టింది. ఇది నమోదు చేయబడిన మొదటి యుద్ధం అయినప్పటికీ ఇది జరిగిన మొట్టమొదటి యుద్ధమేనా అని నాకు తెలియదు. రచయిత అలాంటి అభిప్రాయాన్ని కలిగించాలని ఉద్దేశించాడని నేను అనుకోవడం లేదు. అబ్రాము తన అన్న కుమారుడైన లోతును బట్టి ఈ యుద్ధంలో పాలు పంచుకోవడం వల్లనే ఈ యొక్క సంఘటన నమోదు చేయబడింది. ఇక ఆదికాండము 14వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిము లోయలో ఏకంగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యోమేరుకు లోబడి 13వ సంవత్సరంన తిరుగుబాటు చేసిరి. ఈ తిరుగుబాటే తూర్పు దేశపు రాజులను సొదొమ గొమొరకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చింది. ఈ రాజులు స్పష్టంగా ఇంతకుముందు కూడా పోరాడారు. ఎందుకంటే తూర్పు దేశపు రాజులు ఈ మైదానపు నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కానీ ఆ నగరాలు తిరుగుబాటు చేసే స్థాయికి చేరుకున్నాయి. ఇక 5-11 వచనాల్లో తూర్పు దేశపు రాజులు మృత సముద్రపు దిగువ భాగంలో ఏకమైన రాజులను
ఎలా ఓడించారో అనే వృత్తాంతాన్ని మనం చదువుతాం. ఈ ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదోములో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. ప్రియులారా, లోతు సొదోములో నివసించేవాడు మరియు అతడు బందీగా పట్టబడ్డాడు. ఇక్కడ ఈ యుద్ధం గురించిన ప్రస్తావన ముఖ్యమైనది కావడానికి కారణము లోతు విషయంలో అబ్రాము ఏమి చేయబోతున్నాడో ఇది వెల్లడిస్తుంది. ఇక అబ్రహాము లోతును విడిపించడానికి వచ్చిన విషయాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. తూర్పు దేశాల రాజులు తమ బందీలతో సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచి వెళ్ళినప్పుడు వారు మృత సముద్రానికి పశ్చిమ ఒడ్డు వెంబడి ఉత్తరం వైపుకు ప్రయాణించారు. ఆ ప్రాంతము అబ్రాము నివసిస్తున్న హెబ్రోను మరియు మమ్రేకు అంత దూరంలో లేదు. ఆ రోజున అబ్రాము నిలబడిన చోట మీరు నిలబడితే మృత సముద్రం వైపు జరిగే ఏ కదలికనైనా చూడవచ్చు. కాబట్టి అబ్రాముకు ఆ వార్త తెలియగానే శత్రువులు ఉత్తరం వైపు వెళ్తుండగా అతడు వెంటనే వారిని వెంబడించడం ప్రారంభించాడు. ఈ వచనంలోనే మనము వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు అనే మాటను చూస్తాం. ఇక్కడ అబ్రాముతో పాటు ఒక బృందం ఉందని గమనించాలని కోరుతున్నాను. శత్రువు వెంబడించడం లేదా సమీపించడం వల్ల ఆ రోజున వారు కలిసి నిలబడవలసి వచ్చింది. వారు కలిసి ఉండాలి లేదా విడివిడిగా నాశనం కావాలి. ఇక ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం మరియు ఇది అబ్రాము ఆస్తిపాస్తుల పరిధిని కొంతవరకు వెల్లడిస్తుంది. అబ్రాముకు ఎంతమంది సేవకులు ఉన్నారో అనే దానిపై ఇది మీకు కొంత అవగాహన కల్పిస్తుంది. తన సొంత ఇంట్లోనే అతడు 318 మందికి ఆయుధాలు ఇవ్వగలిగాడు. ఆయుధాలు ఇవ్వలేని వారు అతని వద్ద ఇంకెంతమంది ఉండి ఉంటారు? ఉదాహరణకు స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులు కూడా ఉంటారు. కానీ అతడు 318 మందికి ఆయుధాలు ఇవ్వగలిగాడు. అంతమంది పనివాళ్ళు ఉండడాన్ని బట్టి అబ్రాము పశువులు మరియు గొర్రెల పెంపకం వ్యాపారాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడని తెలుస్తుంది. ఈ వచనంలో దాను మట్టుకు ఆ రాజులను తరిమెను అనే మాటను చూస్తాం. అనగా దాను ఉత్తరాన ఉన్నది. ఇక ఆదికాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టుననున్న హోబా మట్టుకు తరిమి. అబ్రాము ఈ మనుషులను ఉత్తరం నుండి దమస్కు వరకు తరుముతూ వెంబడించాడు. అది చాలా దూరం. స్పష్టంగా అబ్రాము చేసింది తన సేవకులను విభజించడమే. ఒక గుంపు దాడి చేసింది. బహుశా వారిని వెంబడిస్తున్నప్పుడు వెనక నుండి మరొక గుంపు తిరిగింది మరియు శత్రువు మొదటి గుంపుతో పోరాడడానికి తిరిగినప్పుడు రెండవ గుంపు వారిపైకి వచ్చింది. ఫలితంగా అబ్రాము విజయము సాధించగలిగాడు. కనీసము అతడు వారిని చెదరగొట్టగలిగాడు. తద్వారా వారు ప్రజలను మరియు వారు స్వాధీనం చేసుకున్న దోపిడిని వదిలి ఎడారి గుండా పారిపోయారు. ఇక ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. వారు స్త్రీలను మరియు ఇతర ప్రజలను బానిసలుగా తీసుకువెళ్తున్నారని మీరు చూస్తున్నారు. అబ్రాము ఒక గొప్ప కార్యం చేశాడు మరియు తన సహోదరుడైన లోతు కోసమే దానిని చేశాడు. ఈ విషయాలన్నీ ఇక్కడ ప్రస్తావించడానికి కారణం అదే. ఇది ఖచ్చితంగా ఒక అసంబద్ధమైన అధ్యాయం కాదు. ఇది అబ్రాము జీవితంలో ఒక భాగము మరియు ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఇక ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు కదొర్లా యోమెరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు
సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ప్రియులారా, ఇక్కడ సొదొమ రాజు అబ్రామును కలవడానికి బయలుదేరాడు. కానీ ఇప్పుడు మరొకరు అబ్రామును కలవడానికి రాబోతున్నారు. మరియు అతడు రావడం మంచిదే జరిగింది. ఎందుకంటే సొదొమ రాజు అబ్రాహాం ముందు ఒక గొప్ప తీవ్రమైన శోధనను ఉంచబోతున్నాడు. ఆదికాండము 14వ అధ్యాయము 18, 19 వచనాలను మనం గమనిద్దాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమినికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు. నాకు ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి, మరియు మీకు కూడా ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మొదటగా, ఈ మెల్కీసెదెక్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్నట్టుండి ఎక్కడి నుండి వచ్చాడు? ఇంతకతడు ఎవరు? అతడు కేవలము రొట్టె మరియు ద్రాక్షారసంతో లేఖనాల్లోకి ప్రవేశిస్తాడు, అబ్రామును ఆశీర్వదిస్తాడు, ఆపై లేఖనాల్లో నుండి నిష్క్రమిస్తాడు, అంతే. అతడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, మరియు అతని పని ఏమిటో అని నేను ఆశ్చర్యపోతున్నాను. కొంత జాగ్రత్తగా పరిశీలిస్తే అతడు షాలేము రాజు అని నాకు తెలుస్తుంది. కానీ అతడు సర్వోన్నతమైన దేవుని యాజకుడు కూడా. కానీ ఇప్పుడు నాకు మరొక ప్రశ్న ఉంది. అతడు సర్వోన్నతమైన దేవుని గురించి ఎలా తెలుసుకున్నాడు? అతడు ఎక్కడో తెలుసుకున్నాడు. ఎల్ ఎలోహిం అనగా ఆకాశమునకును భూమినికి సృష్టికర్త అయిన సర్వోన్నత దేవుడు. మరొక మాటలో చెప్పాలంటే జీవము గల దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయంలోని దేవుడు నోవహు దేవుడు మరియు హానోకు దేవుడు. ఈయనే ఆ దేవుడు, ఆ స్థానిక దేవత కాదాయన. హెచ్సి ల్యూపోల్డ్ అనే ఒక వ్యక్తి తన ఆదికాండంపై రాసిన పుస్తకంలో ఇది ఖచ్చితంగా ఏకేశ్వరవాదము అనగా ఒకే దేవుడు అనే భావన అని చెప్పాడు. డాక్టర్ శామ్యుయల్ ఎం జ్వేమర్ ఆరిజిన్ ఆఫ్ రిలీజియన్ అనగా మతం యొక్క మూలం అనే తన గ్రంథములో బహుదేవత ఆరాధనకు ముందు ఏకేశ్వరవాదము ఉండేదని ఇది వెల్లడిస్తుందని అంటాడు. మరొక మాటలో చెప్పాలంటే మానవులందరికీ జీవము గల మరియు సత్యమైన దేవుని గురించిన జ్ఞానం ఉండేది. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. పౌలు ఇంకా ఇలా అంటాడు, మనుషులు మరింతగా దిగజారిపోయి సృష్టికర్త కంటే కూడా సృష్టిని ఎక్కువగా ఆరాధించడం మొదలుపెట్టారు అని అంటాడు. అయినప్పటికీ అబ్రాము కాలంలో ఆనాటి ప్రపంచానికి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి జీవము గల మరియు సత్యమైన దేవుని గురించిన జ్ఞానం ఉంది. అతడు జీవము గల మరియు సత్యమైన దేవుని యొక్క యాజకుడు. అతడు అబ్రాము వద్దకు రొట్టె మరియు ద్రాక్షరసాన్ని తీసుకుని వచ్చాడు. అవి ప్రభువు బల్లలోని మూలకాలు. అతని మనసులో ఏముందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. మెల్కీసెదెకుకు ఎంతవరకు తెలుసు? లేఖనాల్లో మెల్కీసెదెకు గురించి 3 సార్లు ప్రస్తావించబడింది. ఆదికాండంలోని ఈ వచనంతో పాటు క్రీస్తును గూర్చి ప్రవచనాత్మకంగా చెప్పబడిన కీర్తనల గ్రంథము 114వ వచనంలో కూడా అతని ప్రస్తావన ఉంది. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. చివరిగా అతడు హెబ్రీ పత్రికలో చాలాసార్లు ప్రస్తావించబడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రిక చదివిన తర్వాత ఆదికాండంలో అతని మూలం గురించి ఏమీ చెప్పలేదని నాకు తెలుసు. అతని తల్లిదండ్రుల గురించి ఏమీ చెప్పబడలేదు. మరియు అది వింతగా ఉంది, ఎందుకంటే ఆదికాండము గ్రంథము వాస్తవానికి కుటుంబాల పుస్తకం. ఇది ఈ కుటుంబాల ప్రారంభం గురించి చెబుతుంది. వంశావళిలో ముఖ్యమైన వ్యక్తి గురించి ప్రస్తావించిన ప్రతిసారి అతని తల్లిదండ్రుల గురించి కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అతడు ఫలానా వారి కుమారుడు లేదా ఇవి ఫలానా వారి తరాలు. అయితే మనకు మెల్కీసెదెకు తరాలు లేవు. మెల్కీసెదెకు తండ్రి లేదా తల్లి లేదా అతని దినముల ప్రారంభము లేదా ముగింపు గురించి
ఎటువంటి రికార్డులు అనగా వివరాలు లేకపోవడానికి కారణము క్రీస్తు యొక్క యాజకత్వం దాని ఆరంభంలో మెల్కీసెదకు క్రమం ప్రకారం ఉండడమే అని హెబ్రీ పత్రిక రచయిత చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక సేవా పరిచర్య విషయంలో మన ప్రభువు తనను తాను బలిగా అర్పించుకోవడంలో మరియు నేడు పరలోకమై ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడంలో క్రీస్తు యొక్క యాజకత్వం అహరోను క్రమాన్ని అనుసరిస్తుంది. కానీ తన వ్యక్తిత్వంలో మన ప్రభు దినములకు ఆది కానీ అంతం కానీ లేదు. మరియు ఆయన యాజకత్వము మెల్కీసెదకు క్రమాన్ని అనుసరిస్తుంది. రాజుగా క్రీస్తు అబ్రాము కుమారుడు, ఆయన దావీదు కుమారుడు. మత్తయి సువార్త మనకు ఆ విషయం చెప్తుంది. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మరియు 14వ వచనంలో మనము ఇలా చదువుతాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సృష్టికి సంబంధించినంత వరకు ఆయనకు దినములకు ఆది కానీ అంతం కానీ లేదు. ఆయన నిత్య దేవుడు. ఆయన పరలోక మహిమ నుండి వచ్చాడు. వాక్యము శరీరధారిగా అయ్యింది మరియు మనము ఆయన మహిమను చూసాం. మెల్కీసెదెకులో మనకు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన చిత్రం కనిపిస్తుంది. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చెను అనే మాటను ఇక్కడ చూస్తాం. మెల్కీసెదెకు ఎందుకు ఇలా చేశాడో ఇప్పుడు నాకు తెలుసు. ఎందుకంటే లేఖనాలు అనగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం ఇలా చెబుతుంది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. ప్రియులారా, ఇక్కడ మెల్కీసెదెకు క్రీస్తు మరణాన్ని ముందుగానే సూచిస్తున్నాడు. ఆ ఆధారంగానే అతడు అబ్రామును ఆశీర్వదిస్తాడు. ఆకాశమునకును భూమినికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అని ఆశీర్వదిస్తాడు. ఎల్ ఎలోహిం అనగా ఆయనే సృష్టికర్త. ఆ రోజులో ఈ వ్యక్తి ప్రపంచానికి ప్రధాన యాజకుడిగా ఉండేవాడు. నేడు ప్రభువైన యేసు ప్రపంచానికి గొప్ప ప్రధాన యాజకుడు. ఇక్కడ వివరించినట్లుగా ప్రభువైన యేసు అహరోను క్రమానికి చెందినవాడు కాదు, మెల్కీసెదెకు క్రమానికి చెందినవాడు. అహరోను కేవలము ఇశ్రాయేలు ప్రజల కోసము మరియు కేవలము ఒక గుడారం కోసం మాత్రమే ఉన్నాడు. తన వ్యక్తిత్వంలో క్రీస్తు మెల్కీసెదెకు క్రమానికి చెందినవాడు. ఇక ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనము గమనిద్దాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆదిలోనే అబ్రాము ఇక్కడ మెల్కీసెదెకుకు దశమ భాగం చెల్లించాడు. దశమ భాగం చెల్లించడం గురించి అతనికి ఎలా తెలిసింది? స్పష్టంగా ఈ విషయం గురించి అలాగే ఇతర విషయాల గురించి కూడా అతనికి దేవుని నుండి ఒక ప్రత్యక్షత లభించింది. ఇక మనము అబ్రాము దోపుడు సొమ్మును నిరాకరించడం గురించి తెలుసుకుంటాం. ఆదికాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, ప్రియులారా గమనించారా? ఇది శోధన. ఆనాటి హమ్మురాబి కోడ్ లేదా చట్టం ప్రకారము ఈ అబ్రాముకు దోపుడు సొమ్ముపై మరియు జనులపై కూడా పూర్తి హక్కు ఉంది. కానీ సొదొమ రాజు చాలా తెలివైనవాడు. అతడు ఇలా అంటున్నాడు, మనుషులను మాకు ఇచ్చేయండి, దోపుడు సొమ్మును మాత్రం మీరు తీసుకోండి, అది మీదే అని అంటున్నాడు. అది అబ్రాముకు ఒక శోధన. ఆ తర్వాత ఎప్పుడైనా ఎవరైనా ఆ అబ్రాము నిజంగా ధనవంతుడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అని అన్నప్పుడు సొదొమ రాజు ఇలా అనేవాడని నేను అనుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదించాడా? అంత లేదు. దేవుడు అతన్ని ఆశీర్వదించనే లేదు. నేనే అతనికి సమస్తాన్ని ఇచ్చాను, నేనే అతన్ని ధనవంతునిగా చేశాను అని అంటాడని అబ్రాముకు తెలుసు. ఇక ఇప్పుడు అబ్రాము చెప్పేది వినండి. ఆదికాండము 14వ అధ్యాయము 22, 23 వచనాలను గమనిద్దాం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండానట్లు
ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రాము ఇంకా మెల్కీసెదెకు ప్రభావంలో మరియు ఆశీర్వాదంలో ఉన్నాడు. మరియు అతడు మెల్కీసెదెకును కలవడం మంచి విషయం. మనకు వచ్చే ఏ శోధనకైనా దేవుడు మనల్ని ఎప్పుడూ సిద్ధపరుస్తాడు. మనము భరించలేని ఏ శోధనను మన పైకి రానివ్వనని ఆయనే చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 10:13లో ఈ విషయాన్ని చూస్తాం. ఈ శోధన కోసము దేవుడు అబ్రామును సిద్ధపరిచాడు. అబ్రాము ఇప్పటికీ మెల్కీసెదెకు యొక్క ప్రభావానికి మరియు ఆశీర్వాదానికి లోబడి ఉన్నాడు. మరియు అతడు మెల్కీసెదెకును కలవడం మంచి విషయంగా ఉంటున్నది. మనకు ఎదురయ్యే ఏ శోధనకైనా దేవుడు మనల్ని ఎప్పుడూ సిద్ధపరుస్తాడు. మనము భరించలేని ఏ శోధనను మన పైకి రానివ్వనని ఆయనే చెబుతున్నాడు. ఈ విషయాన్ని మనము 1 కొరింథీ పత్రిక 10:13లో గమనిస్తాం. ఈ శోధన కోసము దేవుడు అబ్రామును సిద్ధపరిచాడు. అబ్రాము బయలుదేరినప్పుడు అతడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. బహుశా ఇలా చెప్పి ఉంటాడు, ఓ దేవా, నేను దోపిడి సొమ్ము సంపాదించడం కోసము ఈ యుద్ధంలోకి ప్రవేశించడం లేదు. నేను ఆస్తుల కోసం ఆశపడడం లేదు. నేను నా అన్న కుమారుడైన లోతును తిరిగి తీసుకుని రావాలనుకుంటున్నాను అని మాత్రమే చెప్పాడు. దేవుడు అతనికి అలా చేయడానికి అనుమతించాడు. ఇప్పుడు అబ్రాము ఈ విషయాన్ని సొదొము రాజుకు సాక్ష్యంగా చెప్తున్నాడు. అబ్రాము బహుశా ఇలా చెప్పి ఉండవచ్చు, నేను సజీవుడైన మరియు సత్యమైన దేవుని ఆరాధిస్తాను. నేను ఏమి తీసుకొననని ప్రమాణం చేశాను. నీవు నన్ను ధనవంతుని చేయలేవు. నీవు నాకు చెప్పుల పట్టి కానీ ఒక దారం ముక్క కానీ ఇవ్వడానికి నేను అనుమతించను. ఎందుకంటే నీవు అలా చేసినా కూడా నీవు తిరుగుతూ నీవే నన్ను ధనవంతునిగా చేశావని చెప్తావు. ఒకవేళ నేను ధనవంతునిగా అవ్వాలంటే మాత్రము అది దేవుడే చేయాలి అని చెప్పి ఉండవచ్చు. ఆదికాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. అయితే ప్రియులారా, ఇక్కడ అబ్రాము ఇలా అంటున్నాడు, ఈ ఇతర పురుషులకు దోచుకున్న సంపదపై హక్కు ఉంది, వారు దానిని తీసుకోవచ్చు, కానీ నేను ఏమి తీసుకోవడం లేదు. నాతో ఉన్న యువకులు తిన్నది, మీకు సేవ చేసినందుకు మరియు మిమ్మల్ని విడిపించినందుకు వారికి లభించిన ప్రతిఫలం. కానీ నా విషయానికి వస్తే మీరు నాకు ఏమి ఇవ్వవద్దు, ఏమి ఇవ్వలేరు అని చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశం ద్వారా ఇప్పటికీ అనేక సత్యాలను మనం తెలుసుకున్నాం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఆ వ్యక్తిని దేవుడే ఆశీర్వదించాలి తప్ప మనుషులు కాదు. నేటి దినాల్లో అనేక మంది సొదొమ రాజు లాంటి వ్యక్తుల వైపు చూస్తూ ఆశీర్వాదాలకే పరిగెడుతున్నారు. అది ముమ్మాటికి వ్యర్థం. దేవుని వైపు చూస్తూ దేవునిపై ఆధారపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. అబ్రాము లోతును విడిపించడానికి ఎంతమంది సేవకులను వెంట తీసుకెళ్లాడు? అబ్రాము లోతును విడిపించడానికి ఎంతమంది సేవకులను వెంట తీసుకెళ్లాడు? 1 318 మంది, 2 150 మంది, 3 500 మంది. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశంలో అబ్రహాము జీవితంలోని చరిత్రతో కూడిన విషయాలను గూర్చి ఎన్నో సత్యాలను నేర్చుకొని ఉన్నాం. ముఖ్యంగా దేవుడే సమస్త సృష్టికి మూలమనే గొప్ప సత్యాన్ని గూర్చి తెలుసుకున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా
మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని తెలియజేస్తున్నాం. తిరిగి కలుసుకునేంత వరకు ప్రభువు మీకు తోడై ఉండునుగాక. ఆత్మతో ఆరాధనా, ఆత్మతో ఆలాపన, స్తుతి ఆరాధనే మా యేసురాజుకి, స్తుతి ఆరాధనే మా యేసురాజుకి, జగమేలు రాజుకి ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. నీ నామమే అతి శ్రేష్టమైనది, నీ గానమే బహు దివ్యమైనది, నీ ధ్యానమే ఇల ధన్యమైనది, నీ వాక్యమే నన్ను మార్చుకున్నది, సెలయేటి ఊటలా పరలోక పాటలా, సెలయేటి ఊటలా పరలోక పాటలా, మనసార పాడన ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. నా జీవము ప్రభు యేసు కోసమే, నా దేహము సజీవయాగమే, నా సర్వము నా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.